హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో రేగి పళ్ళతో వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. నేను చెప్పిన ప్రాసెస్లో వీటిని తయారు చేసినట్టయితే సంవత్సరం అంతా పాడవకుండా చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి వీలైతే తప్పకుండా ట్రై చేయండి. ఈ రేగిపళ్ళు వడియాలు పెట్టుకోవడానికి నేను 1/2 కిలో రేగిపళ్ళు తీసుకున్నాను. వీటిని 1 లేదా 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత గోరువెచ్చటి నీళ్లు తీసుకుని ఇందులో 1 స్పూన్ సాల్ట్ కానీ లేదా కళ్ళుప్పు కానీ వేసి కడిగి పెట్టిన రేగిపళ్ళు మొత్తం వేసి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత ఇంకొకసారి మళ్ళీ కడిగి కాయలన్నీ వాటర్ నుంచి సెపరేట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మనం తీసుకున్న రేగిపళ్ళన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుని గింజల్ని తొక్కల్ని సెపరేట్ చేయాలి. ఇలా అన్ని కాయలు ఓపెన్ చేసి చూసుకోవడం వల్ల ఇందులో పాడైన కాయలు, పుచ్చులున్నవి, పురుగులు లాంటివి ఏమైనా ఉంటే మనకి ఈజీగా తెలుస్తుంది. ఇలా మనం ఎన్ని కాయలు తీసుకుంటే అన్నింటినీ ఈ విధంగానే ఓపెన్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, గింజల్ని తొక్కల్ని సెపరేట్ చేసుకుని వీటిని పక్కన పెట్టి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని 10 వరకు పండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పండు మిర్చి లేకపోతే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. నేను 1/2 కిలో రేగిపళ్ళు తీసుకున్నాను, దానికి సరిపడగానే ఈ కొలత చెప్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కానీ తక్కువ క్వాంటిటీలో కానీ తీసుకుంటే దానికి తగినట్టు కారాన్ని అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మన పిడికిలలో ఎంత చింతపండు పడుతుందో అంత తీసుకుని గింజలు కాడలు లేకుండా ఈ విధంగా చూసి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ముందుగా 1/2 స్పూన్ వేస్తున్నాను. టేస్ట్ చూసుకుని కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ వేస్తే ఇబ్బంది అవుతుంది కదా. అలాగే 1 కప్పు బెల్లం తురుము తీసుకుని 3 వంతుల వరకు వేసి మిగిలింది పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఇది బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులో రేగిపళ్ళ నుంచి తొక్కల్ని గింజల్ని సెపరేట్ చేసుకున్నాం కదా, గింజలు వేయకుండా తొక్కలు మాత్రమే వేసుకుని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు ఫాస్ట్ మోడ్లో కాకుండా పల్స్ మోడ్లో గ్రైండ్ చేయండి. అలా ఆపి గ్రైండ్ చేస్తే కచ్చా పచ్చాగా నలుగుతుంది. చూసారు కదా, ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసుకున్న దానిలో ఇప్పుడు గింజలు కూడా వేసుకుని కింద నుంచి పైకి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మనకి కాస్త ఇబ్బంది అవుతే ఇదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చేత్తో కానీ లేదా గరిటెతో కానీ కలుపుకోవాలి. గింజల్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తే అవి పగిలిపోయి వడియాలు తినేటప్పుడు నాలిక అంగడ కొట్టుకుపోతుందండి. అందుకే గింజలు వేసి గ్రైండ్ చేయకూడదు. ఇలా కలిపిన తర్వాత టేస్ట్ ఒకసారి చూసుకుని ఏమైనా తక్కువైతే వేసుకుందాం. ఇప్పుడు నాకు కొద్దిగా సాల్ట్ తక్కువైంది, అలాగే స్వీట్ కూడా తక్కువైంది. నేను మిగిలిన బెల్లం కూడా వేసుకున్నాను. ఇలా చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్క రేగిపళ్ళు తీయగాను ఒక్కొక్కటి పుల్లగాను ఉంటాయి. ఇలా కలిపిన తర్వాత టేస్ట్ చూసుకుని మనకి ఏది తక్కువ అనిపిస్తే అది వేసి కలుపుకోవాలి. అలా అయితే వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా కలిపి మనకు నచ్చిన సైజులో వడియాలు పెట్టుకోవడమే. ఇలా మళ్ళీ విడిగా జీలకర్ర వేయడం వల్ల వడియాలు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వడియాలు పెట్టుకోవడం కోసం ఒక పళ్ళెంలో ప్లాస్టిక్ కవర్ వేసి పెట్టుకోవాలి. అలాగే అన్ని వడియాలు ఒకే సైజులో రావడం కోసం ఇలా ఒక చిన్న గుంటగరిటె తీసుకుని దాంతో పెడితే అన్నీ ఒకే సైజులో వస్తాయి. ఈ రేగి వడియాలు పెట్టేటప్పుడు మరీ పలచగా కాకుండా కాస్త మందంగా పెట్టుకుంటే ఎండిన తర్వాత తినడానికి బాగుంటుంది. చూసారు కదా, ఇలా చిన్న సైజు కావాలనుకుంటే చిన్నగాను లేదా పెద్ద సైజులో కావాలనుకుంటే పెద్దగాను మనకు నచ్చిన సైజులో వడియాలన్నీ పెట్టుకుని ఎండలో పెట్టి 4-5 రోజులు బాగా ఎండపెట్టాలి. అలా ఎండిన వడియాలు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఫ్రెండ్స్, 5 రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇవైతే ఎండిపోయాయి. ఎండిన వడియాలని మనం చేత్తో చూసినప్పుడు చేతికి అంటుకోకుండా డ్రైగా ఉంటే ఇవి పర్ఫెక్ట్గా ఎండినట్టు. అప్పుడు పాడవకుండా ఎక్కువ రోజు నిల్వ ఉంటాయి. పుల్ల పుల్లగా తీయగా తినే కొద్దీ తినాలనిపించే
రేగిపళ్ళతో వడియాలు ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీకు నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.